తమిళనాడు కరూర్ ఘటనపై ఎఫ్ఐఆర్ లో పోలీసులు కీలక అంశాలు పొందుపర్చారు. టీవీకే చీఫ్ నటుడు విజయ్ ఉద్దేశపూర్వకంగా ప్రచార సభకు ఆలస్యంగా రావటం వల్లనే దుర్ఘటన జరిగిందని పేర్కొన్నారు. తమిళనాడులోని కరూర్లో విజయ్ ప్రచార సభలో శనివారం రాత్రి జరిగిన తొక్కిసలాటలో 41 మంది ప్రాణాలు కోల్పోగా పలువురు గాయపడ్డారు. విజయ్ కావాలనే రాజకీయ బల ప్రదర్శన చేయడంతోనే ఈ దుర్ఘటన చోటు చేసుకుందని ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు. విజయ్ ర్యాలీ శనివారం ఉదయం 9 గంటలకు ప్రారంభం కావాల్సి ఉంది. ఉదయం 11 గంటలకే జనం భారీ ఎత్తున తరలివచ్చారు. మధ్యాహ్నం ఆయన అభిమానులను ఉద్దేశించి మాట్లాడాల్సి ఉండగా ఆయన సాయంత్రం 7 గంటలకు వచ్చారని, భారీ జనసందోహాన్ని చూపించడానికే ఆయన ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేశారని తెలిపారు. మధ్యాహ్నం నుండి ఎండలో నిల్చున్న ప్రజలు అలసిపోయారని, విజయ్ బస్సు షెడ్యూల్ భిన్నంగా పలుచోట్ల ఆగిందని చెప్పుకొచ్చారు. వాటికి అనుమతి కూడా లేదని, అలా ఆగడం వల్ల ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడిందని ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు. ప్రచార సభకు వచ్చిన వారికి మంచినీళ్లు, ఆహారం లేవంటూ చేసిన హెచ్చరికలను విజయ్ కానీ పార్టీ సీనియర్ నేతలు కానీ పట్టించుకోలేదని పేర్కొన్నారు. సాయంత్రం 7 గంటలకు విజయ్ వచ్చేసరికి జన సమూహాన్ని నిర్వహించడం కష్టంగా మారిందని, అదే తొక్కిసలాటకు దారి తీసిందని ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు పోలీసులు.